ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆశీర్వదిస్తున్నాడు దేవుడు. మొదటిగా ఆది దంపతులైన ఆదాముని అవ్వని ఆశీర్వదించే విధం ఎట్లనగా అని చెప్తూ ఫలించండి, అభివృద్ధి చెందండి, విస్తరించండి అని 3 మాటలు చెప్పాడు. దేవుడిచ్చిన ఆశీర్వాదంలో ఈ 3 మాటలు ప్రాముఖ్యం. మొదటి ఆశీర్వాదం, మనుషులకు దేవుడిచ్చిన మొదటి ఆశీర్వాదంగా మనం దాన్ని పిలవచ్చు. పోయిన వారం మనం నేర్చుకున్నాం ఫలించుట అనే మాట. ఇప్పుడు రెండవదిగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే అభివృద్ధి. 3వ వారం మనం నేర్చుకోవాల్సింది అంటే విస్తరించుట. ఒక దేవుని బిడ్డ ఫలించాలి, అభివృద్ధి పొందాలి, విస్తరించాలి. ఇదే ఒక పరిపూర్ణమైన ఆశీర్వాదం దేవుల్లో. హల్లెలూయా. చూడండి, ఫలించబడింది ఏం చేయాలంట? అభివృద్ధి పొందాలి. ఒక ఫలము చూడండి, మామిడికాయ కాలం వచ్చేస్తుంది. ఇంకా నెలలో ఆల్రెడీ వచ్చేస్తుంటాయి మామిడికాయలు. కనబడుతున్నాయా? ఉన్నాయా? చూడు, మామిడికాయలు ఉన్నాయి కదా, ఫలము. మామిడికాయలు ఏమంటాం? బైబిల్ భాషలో దాన్ని ఏమంటాం? ఫలము. మామిడి పండు కదా. ఇప్పుడు మామిడి పండు మనం చూస్తున్నాంగా, అందులో ఉన్న సైజులను బట్టి వాళ్ళకి రేట్లు ఉంటాయి. చిన్నవి ఉంటాయి, మీడియం సైజు ఉంటాయి, చెప్పండి, పెద్దవి కూడా ఉంటాయి కదా. ఆ ఫలము యొక్క అభివృద్ధిని బట్టి దానికి రేటు ఉంటుంది. అర్థమైందా? అర్థం అవ్వలేదా? చిన్న ఫలానికి చిన్న రేటు, మీడియం సైజుకి మీడియం రేటు, పెద్దదానికి. అవునా కాదా? అంటే ఫలము అభివృద్ధి, అభివృద్ధిని బట్టే దానికి ఏముంటది? ఆ వచ్చే విలువ ఉంటుంది. పెద్ద పళ్ళకి మామూలు చిన్న పళ్ళకి ఒకే రేట్ ఇస్తారా? ఒకే రేట్ ఉంటుందా? అందరికి చూడండి అమ్మ, అందరూ దేవుని స్తోత్రం చెప్పండి. అందరు ఇక్కడే ఉన్నారా? చిన్న ఫలానికి ఒక రేటు ఉంటుంది, పెద్ద ఫలానికి ఒక రేటు ఉంటుంది. ఆ మామిడికాయ చూస్తేనే నాకు ఆగదు, నోరు రుద్ది, కానీ తినకూడదు. షుగర్ బాగా పెరిగిపోద్ది. మామిడికాయ ఒకటి, సీతాఫలం ఒకటి, అత్తిపండు ఒకటి, ఏమండి, వీటికి షుగర్ అలా పెరిగిపోతూ ఉంటుంది. కానీ అవే ఇష్టం. మామిడికాయ తినకుండా ఉండగలమా? అదొక పరీక్ష ఆ కాలంలో. చూడండి, పండు అభివృద్ధి పొందితేనే దానికి విలువ. అలాగే ఫలము ఏమవ్వాలంట? ఫలించాలి. తర్వాత ఏమంటున్నాడు? అభివృద్ధి ఉండాలి. అభివృద్ధి అనేది లేకపోతే విలువ అనేది ఉండదు. చూడండి, ప్రతి వారు కూడా అభివృద్ధిని ఆశిస్తారండి. పిల్లల యొక్క చదువుల వల్ల అభివృద్ధి కలగాలని ఆశిస్తారు. భర్తల యొక్క ఉద్యోగాలలో వారి జీతము పెరగాలని ఆశిస్తారు. వారి యొక్క ఉద్యోగం యొక్క అభివృద్ధి కొరకు ఆశిస్తారు. అట్లాగే కుటుంబం కూడా అభివృద్ధిగా ఉండాలని ఆశిస్తారు కదా. అభివృద్ధి అంటే ఏంటి? ఎదుగుదల. ఇంగ్లీష్లో ఏమంటారు? గ్రోతా? అవునా? అదేనా? దేవునికి స్తోత్రము కలుగును గాక. నాకు కూడా ఇంగ్లీష్ వచ్చారు. దేవునికి స్తోత్రము కలుగును గాక. అభివృద్ధి అనేది ప్రతి వారు కోరుకుంటారు. అభివృద్ధి కోరుకునే వాళ్ళు ఎవరున్నారు? ఒక వ్యాపారం ఉంది, అది అభివృద్ధి చెందాలని వాళ్ళు అనుకుంటారు కదా. ఒక ఉద్యోగంలో అభివృద్ధి చెందాలని కోరుకుంటారు, చదువులో అభివృద్ధి ఉండాలని కోరుకుంటారు, బాగా చదువుకోవాలని కోరుకుంటారు. అట్లాగా పని చేసేవారు కూడా ఆ పనిలో వాళ్ళు అభివృద్ధి చెందాలని కోరుకుంటారు. ప్రతి వారు కూడా అభివృద్ధి కలగాలని కోరుకుంటారు. దేవుడు కూడా అభివృద్ధి అనేది ఇస్తాడు. అందుకే అంటున్నాడు, ఆయన చెప్పిన ఆశీర్వాదంలో కూర్చోవాలి. ఆయన చెప్పిన ఆశీర్వాదంలో ఫలము ఫలించాలి, అభివృద్ధి చెందాలి, విస్తరించాలి. ఈరోజు మనం అభివృద్ధి గురించి కొన్ని మాటలు మనము బైబిల్లో వచ్చి నేర్చుకుందాం. కొన్ని అభివృద్ధి అనేది ఎలా ఇస్తున్నాడు దేవుడు అంటే, వాక్యంలో మనం చూస్తే కనుక అభివృద్ధి, అత్యధికమైన అభివృద్ధి అనే మాట కనబడుతుంది. అలాగే క్రమక్రమముగా అభివృద్ధి అనేది మనకు కనబడుతుంది. అలాగే అభివృద్ధి అనే మాట కనబడుతుంది. అభివృద్ధి, అత్యధికమైన అభివృద్ధి, క్రమక్రమముగా అభివృద్ధి అనేది కూడా దేవుడు ఇస్తున్నాడు. అయితే అభివృద్ధి దేవుడు ఒక దేవుని బిడ్డకి, అందరు చూడాలి, ఒక దేవుని బిడ్డకి, అమ్మ అందరు తలపగంత నా వైపు చూడండి, చూడాలి. ప్రతి దేవుని బిడ్డకి దేవుడు ఇవ్వాలనేది మాట మాత్రం వాస్తవం, సత్యం. అందుకే ఆది దంపతులు లేదా మొదటి యొక్క ఆదాము అవ్వకి దేవుడు అభివృద్ధి అనేది ఇవ్వాలనుకుంటున్నాడు.
అలాగే ఈ మాట సత్యమైతే మనందరం కూడా అభివృద్ధి పొందాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని యొక్క ఉద్దేశం అదే, మనందరం కూడా అభివృద్ధి పొందాలి. అందుకే దేవుడు అభివృద్ధి గురించి కొన్ని మాటలు చెప్తున్నాడు. చూడండి, మొదటిగా ఆదికాండము 17:2 చదవండి. ఆదికాండము 17:2. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఇక్కడ అబ్రహాముతో దేవుడు ఏం చెప్తున్నాడు? నిన్ను అత్యధికంగా అభివృద్ధి చేస్తాను, అయితే నిన్ను అధికంగా అభివృద్ధి చేయడానికి నేను ఒక నిబంధనను పెడతా. ఆ నిబంధన ద్వారానే నిన్ను అధికంగా అభివృద్ధి చేస్తాను. అంటే దేవుడు ఒక అభివృద్ధి అనేది మనకి ఊరికి అనేది ఇవ్వడు. అర్థమైందా? ఇప్పుడు అబ్రహాంకి దేవుడు సరే నేను దీవిస్తానని అన్నాడా? నేను అధికంగా అభివృద్ధి చేస్తా అన్నాడా? ఇప్పుడు అధికంగా అభివృద్ధి అనేది దేని గురించి చెప్పాడు? తన సంతానం గురించి చెప్పాడు. సంతానం యొక్క అభివృద్ధి, లేదా పశు సంపద యొక్క అభివృద్ధి, లేదా ఆర్థికమైన అభివృద్ధి, లేదా ఆత్మ సంబంధమైన అభివృద్ధి. సరే, ఇప్పుడు అభివృద్ధి అనేది ఊరికే ఇస్తున్నాడా? చెప్పండి. మందిరానికి వచ్చినంత మాత్రాన్ని దీవించబడు. రానున్న సంగతి అసలు వేరే విషయం. వచ్చినంత మాత్రాన ఇప్పుడు అబ్రహాము దేవుని మాట ప్రకారంగానే వచ్చాడు బయటికి. కానీ దేవుడు అబ్రహాముని ఆశీర్వదించాలంటే, అభివృద్ధి పరచాలి అంటే అక్కడ అంటున్నాడు, నిన్ను అత్యధికముగా అభివృద్ధి చేయడానికి నీకు ఒక నిబంధనను పెడతాను. ఏం పెడతాడంట? ఆ నిబంధనను స్థిరపరిచి ఆ నిబంధన ద్వారానే నిన్ను ఆశీర్వదిస్తా, లేదా ఆ నిబంధన ద్వారానే నిన్ను అభివృద్ధి పరుస్తా. దేవునికి స్తోత్రం చెప్పండి. చూడండి, ఇంకొక వాక్యం అందులోనే మనం చూస్తే కనుక 17వ అధ్యాయంలోనే ఇంకొక మాట, మన పిల్లలు ఎవరు కూడా గోల్ చేయకూడదు. 7, నేను నీకును నీ తర్వాత సంతానమునకు దేవుడే ఉండినట్లు మైక్ ఏమైంది? మైక్లో చదవాలి. చెప్పాడు కదా. అంటే దేవుడు ఇక్కడ ఒక నిబంధనను ఇస్తున్నాడు. ఆ నిబంధన ప్రకారముగానే దేవుడు అభివృద్ధి అనేది ఇస్తాడంట. గుర్తుపెట్టుకోండి, ఒక నిబంధన చేస్తున్నాడు అబ్రహాంతో. ఆ నిబంధన ప్రకారంగానే నిన్ను నిన్ను అత్యధికముగా అభివృద్ధి పరుస్తా అన్నాడు. ఆ నిబంధన ఏంటంటే ఒక గుర్తు, దేవుని యొక్క బిడ్డగా ఒక గుర్తు. ఆ గుర్తు మనందరికీ తెలుసు. ఆ గుర్తు ఉన్న వారినే దేవుడు ఏం చేస్తాడు? అభివృద్ధి పరుస్తాడు. ఇక్కడ ఉన్న దేవుని బిడ్డలారా, మనందరికీ కూడా దేవుడు ఒక గుర్తు వేశాడు. మీరేమంటారు? గుర్తు అంటే యేసు రక్తం అనే ముద్ర మా మీద ఉండంటారు. అవునా? ఉంది, ముద్ర ఉంది. కానీ ఈ గుర్తు ఏంటి? దీని విధానం ఏంటి అంటే కనుక రోమపత్రికలో చెప్తాడు. బాహ్య పురుషుడి గురించి, అంతరంగ పురుషుడి గురించి, అసలు సున్నతి అనే విధానం గురించి అక్కడ చెప్తాడు స్పష్టంగా. మీకు చాలాసార్లు ఈ మాట నేను చెప్పాను. ఇప్పుడు ఆ కాలంలో నిబంధనకి గుర్తు ఏంటంటే సున్నతి. అది బహిరంగంగా ఒక శరీరానికి చేయబడిన ఒక ప్రక్రియ. కానీ అది కొత్త నిబంధన భక్తులైన మనకు అది ఎలా ఉందంటే అంతరంగమందున చేయబడాలి, అంటే హృదయానికి చేయబడవలసినది. దేవునికి స్తోత్రం చెప్పండి. 2వ అధ్యాయం చూడండి, రోమపత్రిక 2వ అధ్యాయము చివరి వచనాలు చదవండి. అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. చూడండి, సంబంధమైనదే ఆత్మయందు జరిగినదే గాని అక్షరము వలన కలిగినది కాదు. అట్టి వానికి మెప్పు మనుషుల వలన కలగదు, దేవుని వలనే కలుగును. చూడండి, శరీరమందు అంతరంగమందు 2 విషయాలు చెప్తున్నాడు ఇక్కడ. యూదుడు అనబడిన వాడు, ఆ కాలంలో యూదుడు అనడానికి గుర్తేంటి? దేవుని బిడ్డ అంటే గుర్తు ప్రభు పెట్టిన, అబ్రహాము ద్వారా పెట్టిన ఒక గుర్తు ఏంటంటే సున్నతి. అది ఎవరికి ఉంటుందో వారు యూదుడు.
అనేది అక్కడ ఒక గుర్తు అనేది అక్కడ ఉంది. ఇక్కడ అదే చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? మరియు చూడండి ఏం చెప్తున్నాడు. 28 బాహ్యమునకు యూదుడైన వాడు చూడండి, అంటే బయట జరిగే ప్రక్రియను బట్టి యూదుడైన వాడు యూదుడు కాదు అంటున్నాడు. అది ఎక్కడ జరగాలన్నాడు? తర్వాత మాట చదవండి. అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. అంటే బయట శరీర పరంగా ఉండడం కాదు, మనసు అంతరంగం ఎలా ఉన్నది అదే చాలా ప్రాముఖ్యం. గుర్తుపెట్టుకోండి, క్రైస్తవుడికి ఎప్పుడు కూడా పైరూపము కాదు, అంతరంగము ప్రాముఖ్యమైనది. నీ అంతరంగం ఎలా ఉన్నది అనేది దేవుడు చూస్తూ ఉంటాడు ఖచ్చితంగా. ఆ అంతరంగాన్ని బట్టే దేవుడు నిర్ణయిస్తాడు నీ విషయంలో. హల్లెలూయా. అందుకే చెప్తాడు తర్వాత వచనంలో, అంతరంగం ముందున్న వాడు తర్వాత దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరి వల్ల కలుగుతుందంట? అంటే అంతరంగం మారాలి. ఇప్పుడు ప్రభు మనలో చూసే గుర్తేంటి? ప్రభు మనలో చూసే నిబంధన ఏంటి? నా వైపు చూడండి స్పష్టంగా. ఆ కాలంలోనేమో దేవుని బిడ్డ అనడానికి నిబంధన ఏంటంటే సున్నతి, అది బయట జరిగే ప్రక్రియ. కానీ కొత్త నిబంధన దేవుని బిడ్డలారా, దేవుడు మనకిచ్చిన ఆ నిబంధన ఏమిటంటే అంతరంగము మారాలి, అంతరంగములో శుద్ధీకరణ ఉండాలి, అంతరంగము పరిశుద్ధంగా ఉండాలి, అంతరంగము మార్పు చెందాలి. అదే నిబంధన. దేవునికి స్తోత్రం కలుగును గాక. అసలు నిబంధన అదే. ఆ నిబంధన ఎవరైతే ఉంటుందో, ఎవరైతే వారి హృదయము మారుతుందో, ఎవరైతే వారి మనసు మారుతుందో, ఎవరైతే వారి పశ్చాత్తాపడి నిజమైన మారు మనసు పొందుతారో వారిని దేవుడు అత్యధికంగా అభివృద్ధి పరచును గాక. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరిని దేవుడు అత్యధికంగా అభివృద్ధి పరుస్తాడంటే అంతరంగం మారాలి. చెప్పండి. అంతరంగాలు మారట్లా. ఏం మారట్లా? హృదయాలు మారట్లా, ఆలోచనలు మారట్లా. పైకి మాత్రం చెప్పండి భక్తి గలవారుగానే ఉంటారు, కానీ లోపల మాత్రం అంతా అలాగే ఉంది. లోపల ఐగుప్తు నుంచి కనానికి వెళ్తున్నారంట, శరీరాలు ముందుకెళ్తాయంట, కానీ ఆలోచనలు మనసు ఎక్కడ ఉంది? అక్కడే ఉన్నాయి. ఏది వచ్చినా సరే మేము అక్కడికి వెళ్ళిపోతే బాగుండు అంటారు. కొంతమంది ఆలోచనలు చూడండి ఎలా ఉంటాయో. మేము లోకంలో అలా ఉంటే ఎలా ఉండేవాళ్ళం తెలుసా? ఎంతసేపు అదే ఆలోచన వాళ్ళకి. మేము ఇలా చేయడం కంటే లోకంలో ఉండిపోవడం మంచిది. ఏదైనా వచ్చినప్పుడు, ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు. మనసులు మారవు, శరీరాలు ఇక్కడే ఉన్నాయి, కానీ మనసులు కొంతమంది ఐగుప్తు వెళ్ళినాయేమో. వెళ్ళియా? వెళ్ళలేదా? వెళ్ళియా? వెళ్ళలేదా? చెప్పండి. ఇక్కడే ఉన్నాయా? మనసులు పూర్తిగా మారినాయా? అయితే దేవుడు కుమారు చెబుతాడు, అత్యధికమైన అభివృద్ధి దేవుడు మీకు ఇచ్చినగా. అత్యధికంగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఎప్పుడో తెలుసా? మీ అంతరంగములో దేవుడు నిబంధన ఏంటి? నిబంధన అంతరంగం ముందు జరగాలి. అందుకే ఏదైనా సరే నీలో పాతది కనబడకూడదు. దేవుడు ఎప్పుడు కూడా అదే కోరుకుంటాడు. పాత స్వభావం అనేది కనబడ. మనము క్రీస్తులు ఎవరమంట? నూతన సృష్టి. నిజంగా చెప్పాలంటే ఒక వ్యక్తి చనిపోయి బ్రతికినట్టే క్రీస్తులో. అందుకే అక్కడే నిజంగా చెప్పాలంటే పుట్టినరోజుగా అదే చేసుకోవాలి. బాప్తిసం ఎప్పుడు తీసుకుంటే అప్పుడే మనం పుట్టినరోజు చేసుకోవాలి. మనము వాక్యం ద్వారా పుట్టాం కాబట్టి. ఇప్పుడు వాక్యం ద్వారా పుట్టిన వాళ్ళలో ఆ పాత ఉండొచ్చా? అందుకని ఒక నిబంధన గుర్తుపెట్టుకోండి. ఆ నిబంధన మనకి దేవుడు చేసిన నిబంధన ఏంటి? పాత నిబంధన ఏమో మనకు తెలుసు, అబ్రహాము ద్వారా చెప్పించాడు. కానీ ఇప్పుడు పౌలు చెప్తున్న నిబంధన ఏంటంటే అంతరంగం మందు జరగాలి. అంటే నీ అంతరంగం ఏమవ్వాలి? పాత ఇవన్నీ ఏమవ్వాలి? పోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దాని గురించి ఇంక వివరించే సమయం లేదు. రెండవదిగా మనం చూద్దాం ఆదికాండం 26:13. ఆదికాండం 26:13 ఏమంటున్నాడు?
అతడు మిక్కిలి గొప్పవాడవు వరకు ఆ. క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చెను. చూడండి, గొప్పవాడవు వరకు ఎలా అభివృద్ధి అంట? క్రమక్రమముగా అభివృద్ధి. చాలా మంది ఒక్కసారే అయిపోవాలి, రాత్రికి రాత్రే మేము కోటీశ్వరం అయిపోవాలనుకుంటారు కొంతమంది. అలాంటి ఆలోచనలు ఎవరికైనా ఉన్నాయా? దేవుడు ఎప్పుడు కూడా ఎలా దీవిస్తాడంట? లిఫ్ట్ లేదు ప్రభు దగ్గర. అమ్మాయి చూడాలి, లిఫ్ట్ లేదు, మెట్లే, ఒక్కో మెట్టు ఎక్కిస్తాడు దేవుడు. అందుకే ఇశ్రాయేలు ప్రజలు ఎలా తీసుకెళ్లాడు? చుట్టూ దారియకు ఎర్ర సముద్రం ద్వారా తీసుకెళ్లాడు. అంటే చూడండి, క్రమక్రమముగా ఎదుగుదల ఉండాలి, క్రమక్రమంగా అభివృద్ధి ఉండాలి. అంతేగాని కొంతమంది రాత్రికి రాత్రి కోటీశ్వరం అయిపోవాలి, రాత్రికి రాత్రి మేము ధనవంతులు అయిపోవాలి, రాత్రికి రాత్రి మేము అలా అయిపోవాలి ఇలా అయిపోవాలి అనుకుంటారు. ప్రభు దగ్గర అది సాధ్యపడదు, గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ అభివృద్ధి అనేది ఎలా వచ్చిందంటే, దేవుని చిత్తములో ఇస్సాకు ఉన్నాడు కాబట్టి క్రమక్రమంగా అభివృద్ధి వచ్చింది. చూడండి, వాక్యంలో మనం చూస్తే 26 మొదటి వచనం చూస్తే మొదటి కరువు గాక మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చెను. అప్పుడు ఇస్సాకు గెరారులో ఉన్న ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకు వద్దకు వెళ్ళెను. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము, ఈ దేశమందు పరదేశివై ఉండుము, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించెదను. అభివృద్ధి అనేది 2 రకాలుగా వస్తుంది. ఒకటి, దేవుని చిత్తంలో మనం ఉండాలి. 2, ఓర్పు కలిగి ఉండాలి. చెప్పండి, దేవుని చిత్తంలో ఉండాలి. రెండవదిగా ఓర్పు కలిగి దేవుని కొరకు కనిపెట్టుకుని ఉండాలి. ఈ 2 ఎవరైతే చేస్తారో వారి జీవితాలు, వారి కుటుంబాలు దేవుడు గొప్పగా అభివృద్ధి చేయును గాక. దేవుని స్తోత్రం చెప్పండి. ఇక్కడ చూడండి, చెప్తున్నాడు, నువ్వు వెళ్ళొద్దయ్యా, కరువు వచ్చిందంట. ఇస్సాకు ఒక ఆలోచన కలిగి ఉన్నాడు, మీకులాగా. నా వైపు చూడండి, ఇప్పుడు ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు మీరు ఒక ఆలోచన కలిగి ఉంటారు కదా, అలాగే ఇస్సాకు కూడా ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. కానీ దేవుడు చెప్తున్నాడు, నీ ఆలోచన కాదు, గుర్తుపెట్టుకోండి. ఇస్సాకుతో అంటున్నాడు, నువ్వు వెళ్ళక, ఐగుప్తు వెళ్ళక, నేను నీతో చెప్పు దేశం అందు నువ్వు పరవాసిగా ఉండు. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇస్సాకు ఆలోచన చేశాడు, కానీ దేవుడు అంటున్నాడు, నీ ఆలోచన వద్దు, నీ ఆలోచన నువ్వు చేయక నా ఆలోచన ప్రకారంగా నువ్వు ఉండు, అప్పుడు నీకు నేను తోడుగా ఉంటా, నిన్ను క్రమక్రమంగా అభివృద్ధి పరుస్తాను. దేవుడికి స్తోత్రం చెప్పండి. అందరూ కూడా నా వైపు చూడండి. ఇప్పుడు ఏదైనా సరే మీ ఆలోచనలో మీరు ముందుకు వెళ్తే కనుక మీకు అక్కడ నష్టం కలుగుతుంది, మీకు అక్కడ సిగ్గుపడే పరిస్థితులు ఏర్పడతాయి, మీరు అవమానకరమైన పరిస్థితులు ఏర్పడతాయి. ఎవరి ఆలోచనలో వెళ్ళాలి మనం? దేవుడు ఎలా చెప్తాడు? పైనుంచి వచ్చి ఏమైనా చెప్తారా అంటారు కొంతమంది. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీకు తెలియజేస్తాడు, నీతో మాట్లాడతాడు దేవుడు. దర్శనం ద్వారా అయినా, వాక్యం ద్వారా అయినా, కళ ద్వారా అయినా, లేదా నీవు అంతగా బాగా భక్తిలో ఉంటే కనుక స్వరము ద్వారానైనా కూడా మాట్లాడతాడు. మాట్లాడ్డా దేవుడు? వాళ్ళతో మాట్లాడలేదా? మనతో మాట్లాడ్డా? దేవునికి స్తోత్రం చెప్పండి. నేను అడిగా దేవునిని, సేవా విషయంలో నేను వర్క్ చేస్తున్న సమయంలో ప్రభువుని అడిగా. 3 రోజులు మనకు ఉపవాస ప్రార్థన జరుగుతున్నాయి. 3 రోజులు ఉపవాసం ఉండి 3 రోజులు అడిగా, ప్రభువా ఏంటి ప్రభువా, నేను సంపూర్ణంగా సేవ చేయాలా, లేకపోతే పాఠం ఇలా చేయొచ్చా అని ప్రభువుని అడిగినప్పుడు ప్రభు నాకు ఒక కళలో నాకు చూపించాడు. ప్రభు ఒక దర్శనం లాగా నాకు అభిషేకం చేసినట్లు, నేను పనికి వెళ్తే అక్కడ పని నాకు మీకు లేదు పని అని చెప్పి కూడా, అంటే దేవుడు నాకు ఒక సూచన తెలియజేశాడు నేనేం చేయాలనేది. అప్పుడు దానిని బట్టి నేను ధైర్యంగా ముందుకు అడుగులేశాను. ఈ రోజు వరకు దేవుడు నన్ను పోషిస్తూ వస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అర్థమైందా? ఉదాహరణగా చెప్పాను మీకు. అంటే ఏదైనా మనం ఎవరిని అడగాలి? అడుగుతారు, అడగరంటలా, కానీ ఆయన చెప్పేదాకా వినరు, ఆగరు. అదే వచ్చింది సమస్య. ఇప్పుడు ఏదైనా ఒక విషయం గురించి అందరు చూడండి అమ్మ, అందరు చూడాలి. ఏదైనా ఒక విషయం గురించి ప్రభు దగ్గర మీరు అడిగినప్పుడు ప్రభు దగ్గర
మరలా ఆలోచన జవాబు పొందుకునేదాకా ఎందుకు ఉండరు? అందుకే మనం ఎలా ఉండాలంట? కనిపెట్టుకొని ఉండాలంట ఆయన దగ్గర. ఎలా ఉండాలి? 31వ కీర్తనలో చివరి వచనం చదువుకోమ్మా. ఏముంది? మనసును ధైర్యము వహించి నిర్భయముగా ఉండుడి. ఎవరంట వాళ్ళు? యెహోవా కొరకు కనిపెట్టు వారులారా. కనిపెట్టుకునే వారు ఎప్పుడు ఎలా ఉంటారంట? ధైర్యముగాను ఉండాలి. లేకపోతే నువ్వు భయపడిపోతూ ధైర్యం చెడిపోయి కంగారు పడిపోతే ఇంక నువ్వేం కనిపెట్టినట్టు? దేవుని కొరకు, దేవుని కార్యాల కొరకు ఏం కనిపెట్టినట్లు అంటాను. అర్థమైందా? ఇప్పుడు మీరు ప్రార్థన చేస్తున్నారు, ప్రభు దగ్గర అడుగుతున్నారు, జవాబు పొందుకునేదాకా ఉంటున్నారా? దావీదు ప్రతి విషయం మనం చూసాం కదా, 30వ అధ్యాయం 1 సమూయేలు గ్రంథంలో తీయద్దు. అక్కడ తన భార్యలను పిల్లలను అందరిని ఎత్తుకెళ్ళిపోతే దావీదు ఏం చేస్తాడంటే ఏఫోదు ధరించుకొని దేవుని దగ్గర కూర్చుంటాడు, విచారణ చేస్తాడు, అడుగుతా ఉంటాడు. దేవుని జవాబు వచ్చిందా తెలియడా? అడిగేసి వెళ్ళిపోయాడు. చెప్పండి చెప్పండి. ఇటు ఉన్నాడా? మనం ఉంటున్నాం. మరి అదే తేడా. మనం అడుగుతున్నాం. ఇప్పుడు అశోక్ని అడిగేసి వెళ్ళిపోయా. ఆయన ఇస్తాడో ఇవ్వడో నాకు తెలియదు, ఇంకా సమాధానం కూడా నేను వేచి ఉండలా. అడిగేసి వెళ్ళిపోయా. ఇప్పుడు ఆయన ఇప్పుడు ఇవ్వాలా లేదా అని అటు నుంచి ఒక ఆన్సర్ అనేది రావాలిగా. అదొద్దు, ముందు అడిగేసి వెళ్ళిపోవడమే. ఈరోజు అందుకే మన జీవితాలలో దేవుని కార్యములు ఎందుకు జరగట్లేదో తెలుసా? ఎందుకని మనకు నష్టాలు కలుగుతున్నాయి, ఎందుకు సిగ్గుపడే పరిస్థితులు ఏర్పడుతున్నాయో తెలుసా? మీరు ఏదైనా ఒక విషయం గురించి ప్రభు దగ్గర కూర్చుంటే ప్రభు దగ్గర అది జవాబు పొందుకునేదాకా ప్రార్థనలో ఉండాలి. నమ్మేవారు దేవుని స్తోత్రం చెప్పండి. 7 రోజుల ఉపవాస ప్రార్థనలో మీరు దేవుణ్ణి అడగలేరా? ప్రభు పాదాలు పట్టుకోలేరా? చక్కని సమయం దేవుడు మనకి ఇస్తున్నాడు. 7 రోజులు 7 రోజులు ఉపవాసం ఉంటే ప్రభు దగ్గర అడగండి. మీరు ఏ విషయంలో అడగాలనుకున్నారో ప్రభు పాదాలు పట్టుకొని అది కన్నీరు కార్చి, ప్రభా ఈ విషయంలో నాకు జవాబు ప్రభా, ఈ విషయంలో నీ చిత్తం ఏంటి ప్రభా, ఈ విషయంలో నాకు నువ్వు సహాయం చేయ ప్రభా అని అడగండి. ప్రభు సమాధానం పొందుకోండి. ప్రభు సమాధానం ద్వారా గొప్ప కార్యాలు పొందుకోండి. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రభు యొక్క సమాధానం వలనే ఎక్కడికి వెళ్ళినా దావీదు తన జీవితంలో ఓటమి ఎరుగని గొప్ప జయవీరుడిగా ఉన్నాడు. అడుగుతున్నాం కానీ ఆయన జవాబు మనం పొందుకుంటున్నామా లేదా? ఇక్కడే ఎక్కువసేపు దేవుడు నడిపిస్తున్నాడు నన్ను. ఎందుకంటే అడిగేవారు ఉన్నారు కానీ ఆయన జవాబు కొరకు ఎదురు చూసేవాళ్ళు, ఆయన జవాబు కొరకు కనిపెట్టుకునే వాళ్ళు లేరండి. అడుగుతున్నాం కానీ ఆయన జవాబు కొరకు నువ్వు వేచి ఉన్నావా? నువ్వు కనిపెట్టుకుని ఉన్నావా? 7 రోజులు కనిపెట్టుకుని ఉండండి. ఏ విషయం కోసం మీరు ప్రార్థన చేస్తున్నారో దాని కొరకు కనిపెట్టుకోండి. దేవునికి స్తోత్రం చెప్పండి. దాని ద్వారా దేవుని ఆలోచన, అందుకే అంటాడు యెషయా గ్రంథంలో ప్రభు ఏమంటాడు? నన్ను అడగక ఆలోచన చేస్తున్నారంటాడు. వాళ్ళకి శ్రమ. యెషయా గ్రంథము 30 చూడండి వాక్యంలో ఒకసారి చూడండి, చదవండి. 30 చూడండి. వారు నా నోటి మాటను విచారణ చేయక ఫరో బలము చేత తమ్మును తాము. ఫరో అంటే ఇక్కడ ఫరో అంటే మనం ఏమనుకోవాలి? దీన్ని లోకంలో ఉన్న మనుషుల యొక్క బలం. గమనించండి. నన్ను అడగక, నా దగ్గర ఆలోచన చేయక, నా దగ్గర విచారణ చేయక. ఎవరు వీళ్ళంతా? ఎవరి గురించి చెప్తున్నాడు దేవుడు చెప్పండి? దేవుని బిడ్డల గురించి చెప్తున్న విషయం ఇది. లోకస్తుల గురించి కాదు చెప్తుంది. ప్రభు బిడ్డల గురించి. ఇశ్రాయేలు ప్రజలు ఎవరండి? దేవుని బిడ్డలు. దేవుని బిడ్డల గురించి చెప్తున్నాడు. నన్ను అడగక ఎక్కడెక్కడో ఎవరెవరో ఆలోచన చేస్తున్నారు. ఎందుకండి నష్టాలు? ఎందుకు కష్టాలు?
ఎందుకు పరిస్థితులు మారట్లా? నువ్వు ఎవరిని ఆశ్రయిస్తున్నావు? నువ్వు ఎవరి దగ్గర ఆలోచన చేస్తున్నావు? నువ్వు ఎవరి దగ్గర విచారణ చేస్తున్నావు ఈరోజు? అందుకే వాక్యములు అంటున్నాడు, ఇశ్రాయేలు అలా ఉన్నారంట, వారు నా నోటి మాట విచారణ చేయక. అంటే దేవుని నోటి మాటని బట్టి వాళ్ళు నడవట్లా. ప్రభు అన్నాడు, నేను మాట నా నోట్లో నా మాట నేను వాళ్ళకి మాట చెప్పేలోపు వాళ్ళు నా దగ్గర ఉండట్లా. నా నోటి మాటను వాళ్ళు ఆలోచన చేయట్లా. నేను మాట్లాడాలని, నా ఆలోచన చెప్పాలని, నా ఇష్టం ఏంటో వాళ్ళకి తెలియజేయాలని, నా చిత్తం ఏంటో బయలుపరచాలని వాళ్ళు అనుకోవట్లా. వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఫరో బలమును ఆశ్రయిస్తున్నారంట. తర్వాత మనం చూస్తే కనుక ఐగుప్తు నీడను ప్రయాణము చేయుచున్నారు. ఫరో వలన కలుగు బలము నీకు అవమానం. అలాగే తర్వాత ఐగుప్తు యొక్క నీడ నీకు సిగ్గు. నా వైపు చూడండి. లోకములో ఉన్న మనుషులు, వాళ్ళ బలము, వాళ్ళ ఆశ్రయము ఏం కలుగుతుందంటే నీకు అవమానము, సిగ్గు. అవమానకరమైన పరిస్థితులు ఎందుకు వస్తాయి తెలుసా? దేవుని బిడ్డలై ఉండి కూడా ఎవరో మనుషుల మీద మీరు ఆధారపడతారు. కొన్ని విషయాలు ఎవరో మనిషి మీద మీరు ఆధారపడతారు. వెళ్ళి వాడేమో అన్ని చేస్తానంటాడు, చివరికి దొరకలేదండి, చేయలేకపోతున్నానండి అని ఏం చేస్తాడండి? హ్యాండ్ ఇస్తాడు చక్కగా. నువ్వేం చేస్తావు అప్పుడు? అయ్యో, నేను అనవసరంగా మనిషిని నమ్మి మోసపోయా. వాక్యం ఏముంది? మనుషులను ఆశ్రయించుట కంటే యెహోవాని ఆశ్రయించుట ఎందుకని రాయబడింది ఆ మాట? వాళ్ళు మేలు పొందుకున్నారండి. మనుషులను ఆశ్రయించకుండా దేవునిని ఆశ్రయించి వారు మేలు పొందుకున్నారు. అదే మాట రాశారు. అదే మాట దేవుడు మీకు ఏం చేస్తున్నాడంటే ఆయన మీకు సెలవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని ప్రజలారా, మనకి అవసరత వచ్చినప్పుడు నువ్వు ఎవరి వైపు చూస్తున్నావు? ఎవరు సహాయం కోరుకుంటున్నావు? ఎవరి దగ్గర ఆలోచన చేస్తున్నావు? నీకు సమస్య వచ్చినప్పుడు కొంతమంది ఆలయాల దగ్గరికి వెళ్ళి, పానండి అక్క 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 నాకు పలానా సమస్య వచ్చింది అక్క, ఇప్పుడు ఎలా దీన్ని పరిష్కరించాలి? ఆవిడ కుటుంబంలో ఆవిడే పరిష్కరించుకోలేదు ఏంటి? ఆవిడ కుటుంబంలో ఆవిడే పరిష్కరించుకోలేదు. ఈవిడ వచ్చి ఈవిడని అడిగిద్ది. ఈవిడేదో పెద్ద అక్కలాగా అక్కాను కానీ పోయి అక్కాను కానీ ఈవిడ చెప్పింది. ఇక చెప్పాల్సినవన్నీ ఆవిడ ఒకటి చేసుకోలేదు కరెక్ట్గా. ఈవిడికి చెప్పింది. ఎవరిని అడగట్లా? చెప్పండి. దేవుణ్ణి ఆశ్రయించలా, దేవుణ్ణి అడగట్లా. ప్రభా నాకు ఈ సమస్య వచ్చింది, ఈ సమస్యకు ఒక పరిష్కారం ఇవ్వని ప్రభుని అడగాలి. దేవునికి స్తోత్రం. మనుషులను ఆశ్రయిస్తే ఏమొస్తుందంటే, దేవునిని ఆశ్రయిస్తే దేవుడే ప్రతిదానికి ఒక జవాబునికి ఇచ్చునుగాక. నెహమ్య రాజు ద్వారా అవసరం పొందుకోవడానికి ఎవరిని ఆశ్రయించాడు? కదా. ఇప్పుడు ఆ రాజు దయ పొందుకోవాలంటే ముందు ఎవరి దయ పొందుకోవాలి? హల్లెలూయా. ఏ దయ పొందుకుంది కాబట్టి ఇస్తే రాజు దయ పొందుకుంది. అలాగే మనము దేవుని దయ ఎప్పుడైతే పొందుకుంటామో చెప్పండి, అప్పుడు ఏ మనిషి అయినా సరే దేవుడే ప్రేరేపించి నీ వద్దకు తీసుకొస్తాడు సహాయానికి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందరూ గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మనం ఎవరిని ఆశ్రయించాలి? ఎవరి జవాబు వచ్చేదాకా. ఆశ్రయించడం అంటే ఏంటి? జవాబు వచ్చేదాకా, మేలు పొందుకునేదాకా, దేవుడు సిద్ధపరిచిన మేలు నువ్వు పొందుకునేదాకా నువ్వు దేవుడిని ఆశ్రయించే వ్యక్తిగా ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పండి. ఇంకొక మాట అక్కడే ఉంది కదా, నేనేమన్నాను ఇంకోటి, ఓర్పు కలిగి ఉండి. 26, 22 ఎవరా దరిసింది? పిల్లలందరినీ తీసుకెళ్లి లోపల పడేస్తా చెప్తున్నా. 26 చదవండి అమ్మా. 26, 22. అతడు అక్కడ నుండి వెళ్లి మరి యొక్క బాధ తప్పించెను. దాని విషయమై వారు జగడమాడలేదు కనుక అతడు ఇప్పుడు
యెహోవా మనకు ఎడమ కలుగ చేసి ఉన్నాడు కనుక ఈ దేశమంతా అభివృద్ధి పొందుతుంది అనుకొని దానికి రహబోతు అని పేరు పెట్టాను. ఓర్పు కలిగి ఉన్నాడు కాబట్టి దేవుడు ఇప్పుడు మనల్ని అభివృద్ధి పరుస్తాడు అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇందాక చెప్పా, ఓర్పు అనేది ఉండాలి. తర్వాత మాట మనం చేసుకున్న సమయం అయిపోయింది. ద్వితీయోపదేశకాండం 8:1 చదవండి వేగంగా. మీరు బ్రతికి అభివృద్ధి నొంది యెహోవా మీ పితరులతో ప్రమాణము చేసిన దేశమునకు పోయి దాన్ని స్వాధీనపరచుకున్నట్టు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకొనవలెను. అభివృద్ధి కావాలంటే ఆజ్ఞను అనుసరించాలి. అమ్మ అందరు చెప్పండి, అభివృద్ధి కావాలంటే దేవునికి స్తోత్రం. అభివృద్ధి మీ కుటుంబాల్లో దేవుడు అభివృద్ధి కలగాలంటే మొదటగా మనం ఏం చేయాలంట? ఆజ్ఞను అనుసరిస్తేనే అభివృద్ధి. దేవుడు మనకేమి ఇచ్చాడు? 2 ఆజ్ఞలు ఇచ్చాడు. మొదటిగా ఇవ్వాలి, 2 ఈ 2 మనం చేసినప్పుడు దేవుడు ఆటోమేటిక్ గా మీ కుటుంబాన్ని దేవుడు అభివృద్ధి పరుస్తాడు. తర్వాత చూడండి, యోబు గ్రంథం 22:23 నేను చదివేస్తున్నాను ఎందుకంటే సమయం అయిపోయింది, బల్ల కార్యక్రమం ఉంది కాబట్టి. 22:23 సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడల నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందుదాము. ఎలా అభివృద్ధి పొందుతారంట? 2 విషయాలు. ఒకటి, అమ్మ అందరు చూడండి, తలల పైకెత్తండి, అందరు చూడండి. మనము దేవుని తట్టు తిరగాలి. ఏం చేయాలి? 2, మనలో ఉన్న దుర్మార్గతను విడిచిపెట్టాలి, దూరముగా తొలగించుకోవాలి. ఈ 2 మనం చేసినప్పుడు ఏమైందంట? ఆటోమేటిక్ గా దేవుడు అభివృద్ధి అనేది ఇస్తున్నాడు. హల్లెలూయా. అంటే మనలో ఉన్న వాటిని తొలగించుకోవాలి. ఈ బల్ల సందర్భంగా ఈ మాట చెప్పనివ్వండి, మనలో ఉన్న వాటిని మనం తొలగించుకుంటేనే, ఏమండి, మనలో ఉన్న వాటిని తొలగించుకుంటేనే అభివృద్ధి. గుర్తుపెట్టుకోండి, మనలో ఏ దోషములు ఉన్నాయో, ఏమండి, మనలో ఏ పాపం ఉందో, మనలో ఏ దుష్కార్యాలు ఉన్నాయో ముందు మనం సరి చేసుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. సరి చేసుకుంటేనే, చూడండి, రాత్రి బల్ల కార్యక్రమానికి సిద్ధపాటి కార్యక్రమానికి రాత్రి ఎంతమంది వచ్చారో? 4-5 వచ్చారు. అసలు సిద్ధపాటికి రావాలి బల్ల కంటే ముందు, తెలుసా? దేనికి రావాలి? ఏమండి, ఊరు వెళ్ళేటప్పుడు బట్టల గిట్ల చదువుకోకుండా వెళ్ళిపోతారా? అవును చెప్పండి. సిద్ధపాటికి ఎంతమంది వచ్చారు? 7. ఆవిడ తీసేసి పాసమ్మ గారిని నన్ను తీసి విశ్వాసం లెక్కే 4. 4 వచ్చారు. వచ్చింది లాస్ట్. అవును వచ్చింది. అందరూ వినండి, ఏదైనా ఒక సిద్ధపాటు అనేది లేకపోతే, అసలు సిద్ధపాటు లేకుండా ఎక్కడికి మనం వెళ్తాం చెప్పండి? దేని విషయంలో ఒక ఊరు వెళ్ళాలన్నా సిద్ధపాటు ఉండాలి. ఒక ఎగ్జామ్ కాలకి వెళ్ళాలన్నా దానికి కూడా ఒక సిద్ధపాటు ఉండాలి. ప్రతి దానికి సిద్ధపాటు ఉండాలి కదండి. సిద్ధపడకుండా అసలు దేనికి వెళ్తాం మనం? వెళ్తారా? గవర్నమెంట్ మీకు ఇల్లు ఇస్తాను రమ్మంటే ఉద్యోగాలు తెలిపోతారా? దానికి ఏం తేవాలి? ఆధార్ కార్డు తేవాలి, రేషన్ కార్డు కావాలి, ఓటు, ఏయో కార్డులు కావాలి. ఇవన్నీ లేకుండా నాకు ఇచ్చేయండి అంటే ఇచ్చేస్తారా? మరి దేనికైనా ఒక సిద్ధపాటు ఉన్నప్పుడు బల్లకు కూడా ఒక సిద్ధపాటు ఉండాలిగా. అందుకేగా పెట్టింది. ఇదేనా? దేవునికి స్తోత్రం చెప్పండి. బల్లకు కూడా నేను వస్తున్నాను, ఆడు కూడా వస్తున్నాను. బల్లకు కూడా ఒక సిద్ధపాటు ఉండాలా లేదా? సిద్ధపాటు లేని వారు ఏమయ్యారో తెలుసా? విడవబడ్డారు. గుర్తుపెట్టుకోండి. అందుకని శనివారం పూట ఏమవ్వాలి? సిద్ధపడాలి. ఆదివారం పూట ఏం చేయాలి? కొన్ని చర్చిల్లో శుక్రవారం శనివారం కూడా సిద్ధపాట్లు ఉంటాయి. కానీ మీరు ఒక్కరోజు పెట్టినా కూడా రాట్లా. ఆలకలాగా 2 రోజులు పెట్టలా, మీకు ఒక్కరోజే పెట్టా. పెడతా నువ్వు వెళ్ళి చెక్కోడీలు పెట్టుకుని. దేవుని స్తోత్రం చెప్పండి. గుర్తుపెట్టుకోండి, సిద్ధపాటు లేకపోతే మనకేం లేదు. దిద్దుబాటు ఉండాలి, దిద్దుబాటే సిద్ధపాటు అవ్వాలి, సిద్ధపాటే
ఎత్తబాటు అవుతుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, రేపు వచ్చే ఏదైనా సరే వచ్చే నెల కల్లా అందరూ సిద్ధపాటు కోరికలో రావాలి. అలా కూర్చొని ఒక అరగంట అయినా మీకు అవసరం, బాగా బిజీ ఉంటే అరగంట అయినా సిద్ధపడి వెళ్ళండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, మనలో ఉన్న వాటిని తొలగించుకునే రోజు అది. మనలో ఉన్న పాపములు, దోషములు అన్నిటినీ తొలగించుకోవాలి మనం. తర్వాత చూడండి, లాస్ట్ మాట చెప్పి ముగించేస్తాను. సామెతల గ్రంథం 11:24 చివరి మాటగా, వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేవి వచ్చువారు కలరు. అర్థమైంది ఈ మాట? దేవుని స్తోత్రం చెప్పండి. మరలా చదవండి ఒక మాట. అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేవికి వచ్చువారు కలరు. అమ్మ, అందరు తలపెట్టండి. అభివృద్ధి ఎలా వస్తుంది? ఎక్కడ? పొలంలో, సంఘములో. ఏం చేయాలి? వెదజల్లి అభివృద్ధి. తగిన దానికంటే ఏం వస్తుందంట? ఎందుకు పేదవారిగా ఉండిపోతారు తెలుసా చాలా మంది? అందరు చూడాలి. ఈ వాక్యం మనకు నేర్పించే సత్యం ఏంటంటే, ఎందుకు లేమి వస్తుంది అంటే, దేవుని సన్నిధిలో తగిన దానికంటే తక్కువ. చెప్పండి, ఏముంది వాక్యంలో అక్కడ? వెదజల్లే వాళ్ళు ఏం చేస్తారంట అంటే, సంఘము ఎలా దీవించబడుతుంది? వెదజల్లడం వలన. అవునా? అదే తక్కువగా ఉంటే ఏమవుతుంది వాళ్ళకి? ఈ వాక్యం చూద్దాం, ఈ వాక్యం ఎంత పనిచేస్తుందో ఏప్రిల్ 12వ తారీఖు తెలిసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అభివృద్ధి. దేవునికి స్తోత్రం చెప్పండి. అభివృద్ధి ఎలా కలుగుతుంది? నిబంధన ద్వారా. చెప్పండి, ఎలా కలుగుతుంది? రెండు, అభివృద్ధి ఎలా కలుగుతుంది? దేవుని చిత్తములో ఓర్పు కలిగి ఉండటం వల్ల అభివృద్ధి కలుగుతుంది. మూడవదిగా, ఆజ్ఞలను గైకొనడం వల్ల అభివృద్ధి కలుగుతుంది. నాలుగవదిగా, దుర్మార్గతను విడిచిపెట్టడం వల్ల అభివృద్ధి కలుగుతుంది. ఐదవదిగా, వెదజల్లటం వలన అభివృద్ధి కలుగుతుంది. చివరిగా ఒక మాట చెప్తాను. ఆదికాండము 41:52 చివరి మాట. ఆదికాండము 41:52. నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించనని చెప్పి రెండో వానికి ఎఫ్రాయిం అని పేరు పెట్టాను. ఎఫ్రాయిము అంటే అభివృద్ధి. ఇప్పుడు ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారు చెప్పండి? యోసేపు కుమారుడు పుట్టినప్పుడు అంటున్నాడంట, బాధ కలిగిన దేశమందే నన్ను అభివృద్ధి పరిచాడు కాబట్టి ఎఫ్రాయిం అనే పేరు పెట్టాను అంటాడు. ఎక్కడైతే శ్రమ కలుగుతుందో అక్కడే దేవుడు నీకు అభివృద్ధి కలిగజేయును గాక. చివరి మాట, శ్రమల ద్వారా అభివృద్ధి దేవుడిస్తాడు. హల్లెలూయా. శ్రమ ద్వారా ఏమిస్తాడు? అందరూ చెప్పాలి. శ్రమ ద్వారా ఏమిస్తాడు? శ్రమ లేకపోతే విజయం లేదు. శ్రమ లేకపోతే విజయం లేదు. నా వైపు చూడండి, ఒక్క మాట చెప్పనమండి. ఇక్కడ దావీదు, అందరూ దేవుని స్తోత్రం చెప్పండి. అలసిపోయిన వాళ్ళందరూ దేవుని స్తోత్రం చెప్పండి. హృదయమ్మ మనిషిపోయిన. ఇప్పుడు దావీదు గొర్రెల కాపరిగా ఉన్నాడు కదా. దావీదికి దేవుని బలము తోడుగా ఉందనేది ఎలా తెలిసింది? సింహం రాబట్టి, ఎలుగుబంటి రాబట్టి. కాదా? అవునా? చెప్పండి. లేకపోతే దేవుని బలము దావీదికి ఉందని దావీదికి తెలియదు. సరే, దావీదికి దేవుని బలం ఉంది, దావీదు గొప్ప వీరుడని ఆ రాజ్యములందరికి ఎప్పుడు తెలిసింది? గొలియాతు వచ్చినప్పుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. గొలియాతు లాంటి సమస్య వచ్చినప్పుడు, ఎలుగుబంటి లాంటి సమస్య వచ్చినప్పుడు, చెప్పండి, సింహం లాంటి సమస్య వచ్చినప్పుడే ఏమవుతుందంటే గొప్ప విజయం అనేది దావీదుకి కలిగింది. హల్లెలూయా. అసలు దావీదు అంటే ఆ దేశం అంతా తెలియడానికి కారణం ఎవరో తెలుసా? గొప్ప శ్రమ రూపంలో, ఆపద రూపంలో వచ్చిన గొలియాతు. దానిని ఎదుర్కోవడానికి వెళ్ళాడు కాబట్టి విజయం పొందుకున్నాడు. అంటే నీకు వచ్చిన సమస్యను నువ్వు ఎదుర్కొన్నప్పుడు
దాని ద్వారా నీకు గొప్ప జయం ఇస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, జయం ఎలా వస్తుంది? శ్రమను చెప్పాలి ఎదుర్కొనట ద్వారానే జయం వచ్చింది దావీదుకి. అలాగే మనకు కూడా విజయం ఎలా వస్తుంది? లేకపోతే విజయం అనేది లేదు. అసలు దావీదు ఎవరికి తెలిసిద్ది? గొలియాతు మీదకి వెళ్ళకపోతే దావీదుకి ఎలా తెలిసిద్ది? ఎలుగుబంటి రాకపోతే దేవుని బలం నాకు ఉందని. కాబట్టి శ్రమ వలన ఏమొచ్చింది? మనకి విజయం వచ్చింది. శ్రమ వలన ఏమొచ్చింది? అభివృద్ధి వచ్చింది. ఒక మాట మనం నేర్చుకుంటే కనుక, ఉదాహరణగా నిర్గమాకాండం 1:7 మనం ఒక మాట చూసుకుంటే కనుక, హింసలు వాళ్ళకి పెరిగే కొద్దీ అత్యధికముగా ఇశ్రాయేలు ప్రజలు సంతానం అభివృద్ధి పొందిందంట. చూడండి వాక్యంలో, ఇశ్రాయేలు బహు సంతానము గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిరి. ఎందుకని? వారున్న ప్రదేశం వారితో నిండి ఉండేది. ఎందుకని? వారికి శ్రమలు ఎక్కువయ్యే కొద్దీ వాళ్ళు ఏమయ్యారంట? చెప్పండి, శ్రమలు ఎక్కువయ్యే కొద్దీ వాళ్ళు ఏమయ్యారంట? అలాగే మనకి శ్రమలు ఎక్కువైతే, అమ్మా చెప్పండి, మాట్లాడట్లేదు. శ్రమలు ఎక్కువయ్యే కొద్దీ మనకి కలుగుతుందా లేదా? ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుని బిడ్డ, నీకు శ్రమలు ఎక్కువయ్యే కొద్దీ దేవుడు నిన్ను అభివృద్ధిలోకి నడిపించడు గాక. నమ్మేవారు దేవుని స్తోత్రం చెప్పండి. శ్రమలు విస్తరించే కొద్దీ వాళ్ళు ఏమయ్యారంట? అభివృద్ధి పొంది ఎక్కువగా ప్రబలారంట. అలాగే ఎవరికైతే శ్రమలు ఎక్కువైతే వాళ్ళకి ఏమవుతుంది? 6 మాటలు, దేవుడు మిమ్మల్ని అభివృద్ధిలోకి నడిపించును గాక.